మాతృశ్రీ అనసూయ మహాదేవికి జై. అందరికీ సుగతి. మారు మాట లేని మాట. సాయంత్రం 6 గంటలు అవుతుంది. సాయంకాలం కోచి. రైలు దిగి నడిచే వచ్చేవారంతా స్టేషన్ దగ్గరే ఉన్నట్లు ఉంటారు. పాదముల వంక చూస్తూ ఉంటే ఒక పాదం ముందు, ఒక పాదము వెనక వేసినట్లు ఉంటుంది. ఈ హెచ్చుతగ్గులేనా నడక అంటే? ఇది నడక. నడత కూడా ఇంతేనా? నడతకు నడకకు తేడా ఏమిటి అని అమ్మ ప్రశ్న వేసుకుంటుంది. నడక అంటే నడవటమే. నడత అంటే నడకను నడిపించేది. అంటే మనసు సంబంధం. పొద్దుగూకింది. ఒక పోలీసు బజార్న పోతూ ఉంటాడు. అమ్మ అక్కడి నుంచి లేచి యూనియన్ ఆఫీస్ దగ్గర ఒక మర్రి చెట్టు కింద కూర్చోగా ఆ పోలీసు వాడు అమ్మతో కూడా వస్తాడు. ఏ అమ్మాయి, నీ పేరేమిటి? అమ్మ పలకదు. 10 సార్లు పిలిచి 11వసారి పెద్దగా ఏ అమ్మాయి అంటాడు. అమ్మ అతని ముఖం వంక చూస్తుంది. పోలీసు ముఖం వంక చూసి నీ పేరేమిటి అంటాడు. అమ్మ పిలిచావుగా, అదే నా పేరు అని అబ్బాయి అంటుంది. అబ్బాయి ఏమిటి మరి, అమ్మాయి ఏమిటి? నీవు అమ్మాయివి గనక, నీవు అబ్బాయివి గనక అని మనస్సులో అనుకొని, ఏయ్ నేను పోలీసుని, ఏయ్ నేను అనసూయను, ఏయ్ జాగ్రత్త నిన్ను జైల్లో పెడతా, జైలు కొడతావా నాకు? అమ్మ మాట అర్థం కాక పోలీసు ఆ అంటాడు. అమ్మ మెల్లగా వెంటనే ఈ అంటుంది. ఏమిటి అంటున్నావు? ఈ అంటావే? నీవు ఆ అంటేను దాని తర్వాత ఈ కదా అని అన్నా. ఆ తర్వాత ఈ అని నీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పలా. శబ్దములు పుట్టింది పలకటానికేగా. ఎవరైనా చెప్పినా అర్థం చేసుకుంటేగా. తనంతట తాను పలికినా, ఎవరైనా చెప్తే పలికినా నీవు అన్నింటినీ గ్రహించే శక్తి ఒకటే. పోలీసు ఒకటేనా చూద్దాం, ఆ ఒకటేమిటో అంటూ అమ్మ చెయ్యి పట్టుకొని మెడలో ఉన్న పులిగోరు గట్టిగా లాగుతాడు. చెయ్యి నొప్పి పుట్టినా రాదు. అమ్మ నీ చెయ్యి నొప్పి పుడుతుంది, నేను ఇస్తాలే. నేను ఒక సంగతి అడుగుతాను, చెప్తావా? పోలీసు చెప్తాను, ఇస్తానంటే చెప్తా. ఎందుకు ఇవ్వను? మాట అంటే ఏమిటో ఎప్పుడైనా విన్నావా? అర్థం తెలుసునా? మాట అంటే మారు మాట లేని మాట. ఆ మాటని ఏమంటారంటే మంత్రం అంటారు. ఉత్తములకు మంత్రం మామూలు. వారికి మారు మాట లేని మాటకు సంగమంలో ఎంతటా లేదు. చాలా తంటాలు పడుతున్నామంటారే, నీలాంటి మారు మాట గలవారే. ఇంతకు చెప్తావా అని పులిగోరు తీసి చేతిలో పెట్టుకొని, ఇక చెప్పు పోలీసు అడుగు అంటాడు. అమ్మ చెయ్యి పట్టు. పోలీసు చెయ్యి పడతాడు. అమ్మ అరిచేతిలో పులిగోరు పెట్టి, పులిగోరు మీద అమ్మ చెయ్యి పెట్టి, ప్రమాణపూర్తిగా చెప్పు. ప్రమాణం అంటే భయం లేదులే. ప్రమాణాలకు చాలా అర్థాలున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనస్ఫూర్తిగా నీకు ప్రమాణం నేనేలే అని పోలీసు వంక చూడగా, పోలీసు అమ్మ ముఖం వంక చూస్తూ ఆ ముఖంలో ఉండే మార్పులు గుర్తిస్తూ అడుగమ్మా అంటాడు. అసలు నీ ఉద్యోగం ఏమిటి? అది వివరించి చెప్తావా నాయనా? ఎవరు ఏ లోపాలు చేసినా కనిపెట్టి వారిని పట్టుకొని జైలులో పెట్టడం. లోపం అంటే దొంగతనం చేసినా, ఎవరినైనా చంపినా, ఇంకా నీకు అర్థం కావు చాలా ఉన్నాయిలే. ఇప్పుడు నీవు చేసినది ఏమిటి? ఇది దొంగతనం కాదా? మీకు తప్పు లేదా? నిన్నెవరు పట్టుకుంటారు? ఇంకొక పోలీసు పట్టుకుంటాడా? లేక అందరూ ఇంతే చేస్తారా? ఒకరినొకరు మీలో మీరు అరెస్టు చేయరా? మీకు తప్పు లేదని చెప్పిందా గవర్నమెంటు అని పెద్దగా అంటూ పోలీసు ముఖం వంక చూడగా, ఆ పోలీసునకు అమ్మ ముఖం వంక చూడగా, ఆ పోలీసునకు అమ్మ ముఖంలో అరుణోదయమైన కాంతి గోచరించి అమ్మ ముఖము కనిపించకుండా పోయి ఆ కాంతే నిలబడుతుంది. 15 నిమిషాల పాటు తన చేతిలో పులిగోరు అమ్మ మెడలో వేసి సమాధానము చెప్పక అమ్మను ఎత్తుకొని తను లైన్కి తీసుకువెళ్తాడు పోలీసులకు. ఆ రాత్రి కొంతమంది పోలీసులు చేరి అమ్మను దగ్గర కూర్చోబెట్టుకొని అమ్మకు తెలియకుండా ఉర్దూ భాషలో అమ్మకు అతనికి జరిగిన సంభాషణ పోలీసు వారికి చెబుతాడు. ఆ చెప్పేదానిలో ఒక మాట తప్పు చెప్తాడు. అమ్మ అందుకొని, నేను అదేనా అన్నది? అబద్ధం ఆడతామే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. కాదు కాదు, ఉన్నది చెప్పలేవు కూడా, జరిగింది జరిగినట్లుగా చెప్పు. అమ్మను చూచి అందరూ బిత్తరపోతారు. అందులో ఒక పోలీసు చూచి, ఇదేదో ఒక మహత్తరమైన శక్తిలా ఉంది, జరిగింది నీవు చెప్పమ్మా అంటాడు. అమ్మ అన్నీ వివరించి చెప్పగా ఆ పోలీసు విని కొన్ని మాటలు గుర్తు రాసుకుంటాడు. రాత్రి 12 గంటలకు అమ్మను తిరిగి ఇంటికి తీసుకొచ్చి 2 పోలీసులు దిగడిచి పోతారు. అమ్మ అరుగుల మీద పడుకొని తెల్లవారు ఇంట్లోకి వెళ్తుంది. ఎవరూ పలకరించలేదు. ఎవరి పళ్ళ మీద వారు ఉంటారు. తాతగారు మరిడమ్మగారు ఊర్లో లేరు. అమ్మ మామూలుగా నిత్యకృత్యములు తీర్చుకొని నిన్న జరిగిన సంగతి అనగా పిల్లవాని బయలికి విషయం ఆలోచనకు వచ్చి మేడ మీదకు వెళ్ళి కూర్చొని, నిన్న మింగిన గుడ్డ ఇంతవరకు బయటకు రాలేదు, లోపల ఏమై ఉంటుందో, జీర్ణము కాలేదేమో, జీర్ణము కాకపోయినా బాధ ఏమీ లేదే అని కొంచెం దీర్ఘంగా ఆలోచించగా లోపల ఉన్న పేగులు, నరములు, కోశములు అన్నీ ఒక్కసారిగా చెప్పడానికి వీల్లేనంత కాంతితో పైదేహం కనిపించినట్టుగా తేటతెల్లముగా కనపడ్డాయి. లోపలకు పోయిన గుడ్డ జీర్ణకోశంలో కింద భాగమున చుట్టిన ఉండ విడబడిపోయి
విడబడి పొయ్యి మీద నీళ్లు తెర్లుతుండగా అందులో వేసిన పదార్థం తెర్లినట్టుగా లాలాజలంతో పడి తెర్లుతూ ఉంటుంది. ఇంతవరకు గుడ్డ కరుగుదలకు రాలేదు. నిన్న సాయంత్రం 6 గంటలకు మింగిన గుడ్డ ఇంతవరకు కరుగుదలకు రాలేదు అని కళ్ళు మూసుకోగా విరోచనకు వెళ్ళవలసి ఉన్నట్లుగా అనిపిస్తుంది. బయటకు వెళ్ళగా మామూలు గుడ్డ పీలిక ఉన్నట్లుగానే ఉంది. అన్ని పదార్థంలాగా గుడ్డను జీర్ణము చేయగల శక్తి జీర్ణకోశంకు లేదు. అరిగిన పదార్థాలు భూమిలో నుంచే పుట్టినవి. గుడ్డ పీలిక భూమిలో నుంచే పుట్టినది. గుడ్డ పీలిక ఎట్లా పుట్టిందో అడుగుదాం తాతగారిని అని, ఎందుకులే పత్తిగింజలేగా ఆధారం అని చిదంబరరావు గారు మెడ మీదకు వచ్చి, అమ్మ అనసూయ అన్నం తిందుగానిరా అని అడుగుతారు. అమ్మ ఆకలి లేదు. తాతగారు ఏ కలి లేదు? ఈ కలిలో నాకు ఆకలి లేదు. అతి సునిశ్చితం అనుకుంటూ దిగిపోతారు. అమ్మ కిటికీ వంక చూస్తూ కూర్చుండగా అమ్మ మధుకరం అంటూ బిచ్చగాడు వస్తాడు. అమ్మ తనకని పెట్టించుకొని తాతకు పెడదామని వెళ్ళి, ఎవరో ఒక ముసలి తాత మధుకరానికి వచ్చాడు, కొంచెం అన్నం పెడతారా రాఘవమ్మ గారు అని అడుగుతుంది. రాఘవమ్మ, ఇది బ్రాహ్మణ ఇల్లు, భోంచేస్తున్నారట, పోయిరమ్మని చెప్పు అంటుంది. అమ్మ, పోనీ నాకు పెడతారా? భోజనాల గదిలో కూర్చొని భోంచేస్తున్న తాతగారు, ఏమిటి అమ్మాయి అంటున్నది అని అంటారు. నాకు కాస్త అన్నం పెడతారా అని అడుగుతున్నది అని అంటుంది రాఘవమ్మ గారు. తాతగారు ఇప్పుడు ఆకలి లేదులే అని రాఘవమ్మ గారు, ఎవరో వచ్చారట ముసలివాడు, వాడి కోసం వంక పెట్టినట్లుగా ఉన్నది. తాతగారు చేయి కడుక్కోబోతూ, వంక ఎందుకు, ఒక ఆకులో పెట్టి ఇవ్వండి. రాఘవమ్మ రోజు అంతే చేస్తుంది. పెట్టిన అన్నం తీసుకుపోయి కుక్కలకు, పందులకు, కాకులకు పెడుతుంది. చేయి కడుక్కొని ఆ మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతారు తాతగారు. దర్వాజా పట్టుకొని అమ్మ నిలబడే ఉంటుంది. రాఘవమ్మ గారు అన్నం పెట్టి ఇవ్వదు. అమ్మ ఒక గంట సేపు చూచి వాకిట్లోకి వచ్చి కూర్చుంది. ముసలివాడు ఉండడు. వాడిని వెతుకుతూ బజార్నకు వెళ్తుంది. ఈలోగా 10 ఇళ్ళు తిరిగినా ఆనాడు అన్నమే దొరకలేదు. అమ్మ అతన్ని బజారుకు తీసుకువెళ్ళి మెల్లో ఉన్న బంగారపు తాడు, సిగ్గుబిళ్ళ ఇచ్చి అమ్మ కూడా ఉండి బ్యాంకులో పెట్టించి, అమ్మ కూడా ఉండగా ముసలివాడే బ్యాంకులో పెట్టుకున్నాడు. డబ్బు తీసుకొని అతనికి కావలసిన పదార్థములు ఇప్పిస్తుంది. ఇంతలో ముసలివాడు, పోమాకమ్మా అని, సరే నీవు ఇంటికి వెళ్ళు, నేను కొనుక్కుంటాలే అంటాడు. అమ్మ ఆ డబ్బు ఇచ్చి వెనుకకు తిరిగి వస్తూ, ఆ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టవద్దు, బియ్యం కొనుక్కొని 3 కలిపిన కూర చేసుకొని ఎన్నాళ్ళైనా తినవచ్చు. బిచ్చగాడు, ఏముందమ్మా, ఏం డబ్బు ఇచ్చారు, కొద్దేగా అంటాడు. అమ్మ, నీవు చెప్పకపోయినా బ్యాంకు వాళ్ళు చెబుతారు. సత్యంగా ఇచ్చిన డబ్బంతా పెట్టి బియ్యము, పప్పు, మిరపకాయ, చింతపండు, కట్టెలు కొనుక్కో. నీకు చేసి పెట్టడానికి ఎవరైనా ఉన్నారా? బిచ్చగాడు, ఎవరూ లేరమ్మా, నేనేదో వేదాంతంలో పడిపోయి పిల్లలను, భార్యను వదిలేసి ఒక గురువుగారిని ఆశ్రయించాను. అమ్మ, సరే అన్నీ రేపు చెప్తూ కానివిలే. నీకు ఇచ్చిన డబ్బుతో అబద్ధం ఆడకుండా అవసరమైన వరకు వాడుకో. మరలా నేనేమీ తీసుకోనులే నీ వద్ద నుండి అని ఇంటికి వచ్చి కాసేపు మేడ మీద కూర్చొని మళ్ళీ మర్రి చెట్టు కిందకు వెళుతుండగా రైలు అవతల ఉన్న కొబ్బరి తోటలో నుంచి తాతగారు వస్తూ, అమ్మను ఎక్కడికమ్మా పోతున్నావు అని అడుగుతారు. ఐలూరు కాంతమ్మ గారింటికి. తొందరగా రామ్మ, మీ నాన్న మనవ నుంచి ఈ బండికేమైనా దిగాడా? అమ్మ, దిగలేదు. నీకోసరం నేను వచ్చేదా, నీవే వస్తావా? నా కోసం నీవేమీ మానుకోవద్దు. నాకు ఆకలి అయితే నేనే వస్తా అంటూ కట్టుకుపోయిన జుట్టుతో అమ్మ మర్రి చెట్టు కిందకు వెళ్తుంది. పోలీసులు ఇద్దరు మర్రి చెట్టు కిందకు వస్తారు. అమ్మ ఇదివరకే వారు అడగగా అమ్మ ఇల్లు వారు కలుసుకోవటానికి ఇంకా గుర్తులు ఇస్తుంది. ఒక పోలీసు పేరు అంకదాసు, కళావంతులు. రెండవ వారు మస్తాన్ సాహెబు. ఇద్దరు ప్రతిరోజు అమ్మని సాయంకాలం ఆ మర్రి చెట్టు కిందో లేక రైలు అవతల అద్దంకి వారి తోటలోనో బాపట్లలో ఉన్నప్పుడల్లా కలుసుకుండేవారు. వారికి అమ్మ మొదట చెప్పిన మారుమాట లేని మాట మహామంత్రంగా పాటించి ధన్యు అవుతారు. అంటే ఉద్యోగ ధర్మాన్ని సత్యంగా నెరవేర్చటం. మారుమాట లేని మాట అంటే తను ఎందుకైతే ఉద్యోగం చేస్తున్నాడో సంఘములో దొంగలు లేకుండా శిక్షించడానికి, దొంగతనం చేయకుండా చూడటానికి చూస్తానని ఒప్పుకొని ఆ ముద్ర వేయించుకొని ఆ గుడ్డలు, ఆ టోపీ, ఆ నెంబరు తీసుకొని పాలనకై వచ్చి అన్నీ మరిచి తను దొంగతనం చేస్తూ దొంగను పట్టుకోవడానికి వచ్చేవాడుగా దొంగ వేషము వేశాడు అని అమ్మ ఒకరోజు ఇద్దరు పోలీసులకు కూర్చోబెట్టి ఒక కథగా చెబుతుంది. వెంటనే ఇద్దరు పోలీసులు లేచి, అమ్మ, ఈ వచ్చి రాని మాటలతో మాకు నీతి నిజాయితీని వ్యక్తపరిచి బోధ చేస్తూ మమ్మల్ని తరింపచేయడానికి వచ్చావా అమ్మ అని, మస్తాన్ అవతారమూర్తివమ్మ, మాకు సమయం వచ్చి నీ మెడలో పులిగోరు మీద కోరిక కలిగింది. మొదట కూడా నిన్ను చూచి ముద్దు వచ్చి ఏ అమ్మాయి అని పలకరించాడట. అమ్మ, ఇందాక మీరన్న నీతి నిజాయితీయే దేవుడు. ముగ్గురు కలిసి బయలుదేరారు. అమ్మను ఇంటి వద్ద వదిలి వారు వెళ్ళిపోతారు. తత్వ పరిశోధన. అమ్మ వయసు 6 సంవత్సరములు ప్రారంభమైనాయి. రాత్రి 9 గంటల సమయము. తాతగారు చిదంబరరావు గారు భారతం చదువుతూ ఉంటారు. అమ్మ ఇంటికి రావటం చూచారు. అమ్మ సరాసరి మేడ మీదకు వెళ్ళి తాటాకు చాప మీద పడుకుంటుంది.
తాతగారు భారతం చదివిన తర్వాత రాత్రి 10 గంటలకు మేడ మీదకు వచ్చి మూలనున్న బాదమాకులు దీపం ముందర పెట్టుకొని విస్తళ్ళు కుట్టడం ప్రారంభం చేస్తారు. ఇంతలో అమ్మ వచ్చి తొడిమలు తీసి తాతగారికి అందిస్తూ ఉంటుంది. ఆకులో కూడా ఒక తేలు వచ్చి అమ్మను కుడుతుంది. అమ్మ దీపం కింద నీడలో ఉన్న దీపమునకు దగ్గరగా వెళితే ఇంకా వెలుతురు వస్తున్న భ్రమపడి దీపం దగ్గరికి పోగా నీడ వస్తుంది. కీనీడలో తేలు కుడుతుంది. తాతగారు తేలు కుట్టిందని చెప్పగా తాతగారు గబగబా లేచి తేలును వెతుకుతారు. ఆకులలో ఉంది. అమ్మ, తాతగారు నాకు తేలు కనపడలేదే. తాతగారు, అన్ని ఆకుల్లో తేలు ఏమి కనబడుతుంది? అందులో కీనీడ. కీనీడ అంటే ఏమిటి? వెలుతురు కిందనా లేక దీపం చుట్టూనా? తాతగారు, దీపం చుట్టూ చీకటేగా అమ్మ. చీకటి పోగొట్టిన దీపం చుట్టూ చీకట, వెలుతురుకు ఆధారం చీకటేనా అని కాలు పట్టుకొని కూర్చుంటుంది అమ్మ. కూర్చున్న అమ్మకు ఆనాడు దేవాలయంలో కొబ్బరి చెక్క ఒకటి అనేకమైన విషయం గుర్తుకు వస్తుంది. అది ఆలోచిస్తూ కూర్చున్న అమ్మను చూసి వరండాల్లోకి వెళ్ళి పడుకో అమ్మ అని మంచం వేస్తారు. అమ్మ పడుకొని, తాతగారు, చందమామ ఎందుకో 4 రోజుల నాడు ఉన్నట్టు లేదే. తాతగారు, రాబోయేది అమావాస్య, 15 రోజులేగా. చందమామ కూడా అంతకు మించి వెలుతురు ఇవ్వడానికి అధికారం లేదు. పాడవేలని హృదయ వీణ అని రాజుగారి పాట. తాతగారు వచ్చి దగ్గర కూర్చొని అమ్మ కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని, అమ్మ అన్నము తిన్నావా అంటారు. అమ్మ, అన్నం పుట్టినందుకు తింటారా తినేందుకు పుడతారా అంటుంది. తాత, పుట్టినందుకు తింటారమ్మా, పుట్టినవాడల్లా తినాలిగా. మొన్న అమ్మ పోయినప్పుడు దాని అన్నం లేదు భూమి మీద, పోయిందంటిరే. అన్నం ఉంటేనేగా వచ్చింది. అన్నం ఉండటం అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? భగవంతుడు వారి కర్మ కొద్దీ పెడతారమ్మా. అమ్మ, వారికి కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? చేసిన దాన్ని బట్టి. ఎవరు చేసింది? తాతగారు మన్నం చేసుకున్న దాన్ని బట్టే మనకు వస్తుంది. మననం చేసుకుంటే ఇంకా భగవంతుడెవరు? భగవంతుడు ఏమీ అంటనివాడు, అన్నీ చేసేవాడు. వాడికి అంటకపోతే మనకేమంటుతుంది? అన్నీ చేసేవాడు కనుకనే అంటదు. అంటనట్టు రుజువు ఏమిటి? అసలు వాడు ఎట్లా ఉంటాడు? తాతగారు పకపకా నవ్వి, ఎట్లా ఉంటాడా? నీ వల్లే ఉంటాడులే, పడుకో. అమ్మ, నా వల్లే అంటే పొట్టిగానా చిన్నగానా గౌను వేసుకుంటాడా? తాతగారు అన్నీ రేపు చెప్తాలే, నిద్ర పట్టించుకో అమ్మ అని వెళ్ళిపోతారు. అమ్మకు నిద్ర పట్టదు. మళ్ళీ ఈ సంభాషణ మరునాటి రాత్రికి, అమ్మ, ఈ విషయాలు తాతగారితో మాట్లాడకూడదు, ఏమైనా అనుకుంటారా? మాట్లాడొచ్చులే, తాతగారేమో కూడకపోతే వారే చెబుతారుగా. అదే పెద్దవారంటే తెలియంది చెప్పటానికి. రాత్రి 12 గంటలు అవుతున్నది. అందరూ పడుకొని నిద్రించుతున్నారు. అమ్మ ఆకాశం వంక చూసి చందమామ రంగు, నక్షత్రాల రంగు ఒకటిగానే ఉన్నాయి, కానీ చందమామ కాంతి ఇస్తున్నది. వీటినన్నింటినీ ఆకాశం భరిస్తున్నదా ధరిస్తున్నదా? ఆకాశం అంటే భూమికి తెరచాప లాంటిదా అని కాదులే, ఆకాశం అంటే పతాకము వంటిది. అదే పొద్దున పూజలో బ్రాహ్మణుడు ప్రఖ్యా సుబ్బయ్య గారు నీల పతాకాయ నమః అంటారు. ఆ పతాకాన్ని పుచ్చుకున్నదెవరు లేక ధరించిన వారెవరు? భూమి. భూమి అంటే ప్రపంచము, ఆకాశం అంటే అవకాశమా? దేనికి అవకాశము? అవునో కాదో దాని దగ్గరకు వెళితేగా తెలిసేది అని కళ్ళు మూసుకొని ఇట్లా అనుకుంటూ ఉండగానే తను పైకి పోయినట్లుగా పోతున్న కొద్దీ ఏమీ లేనట్టు, సూర్యచంద్ర మండలాల తర్వాత కూడా ఆకాశం ఉన్నట్లు, దూరముగా ఉన్న ఆకృతి లేని ప్రదేశమంతా ఆకాశంగానే కనపడుతున్నట్లు. ఆకాశం అంటే కంటికి కనపడేది, చేతికి అందంది. ఇదే ఆకాశం అంటే అవకాశం. ఆకాశానికి అవకాశం అమ్మ కల్పించింది, అంటే భూమి. అదే సమయంలో మేఘములు పరిగెత్తుతున్నాయి. అమ్మ మేఘము కంటే ఆకాశము అనుకుండేది. ఆకాశము ఆకాశముగానే ఉండి మేఘములు నడుస్తున్నాయి. ఆకాశం వేరు మేఘము వేరు అనుకొని ఈ మేఘము ఎట్లా తయారవుతుంది? అగ్నిలో నుంచి వచ్చి పొగ రూపంగా ఉందే పోలిక. అగ్నికైనా పొగను రప్పించే స్వభావం, అగ్నిలోనైనా పొగ ఉన్నదా? అయితే పొయ్యి మండే అంతవరకు పొగ మండిన తర్వాత పొగ పోతుందా? పచ్చి కట్టెలప్పుడు ఎక్కువగా పొగ వస్తూ ఉంటుంది. నీరు నిప్పు కలిస్తే పొగ వస్తుందేమో. కట్టె కూడా ఉందిగా, మధ్యలో కట్టెవరు? పొగను బయటికి నడిపించేది ఎవరు? వాయువా? వస్తున్న పొగ కూడా ఎదుట గాలి కొడితే అటుపోతుంది. గాలి లేకపోయినా పొగ పైకి నడుస్తూ ఉన్నదిగా. కట్టె భూమి, కట్టెలో పచ్చిదనం జలం. జలతత్వం తగ్గించాక నిప్పు అంటుకోదు కనుక పొగ ఎక్కువగా ఉంటుంది. పొగ బయటికి రావాలంటే నిప్పు అంటుకుంటే కానీ రాదు. నిప్పు అంటుకోకపోతే పొగ ఎక్కడి నుంచి వస్తుంది? నిప్పు రాజేయటానికి తెచ్చిన వాటిల్లోనూ అగ్నితత్వం ఉంటేనేగా అంటుకునేది. జలతత్వం లేని అగ్నితత్వము లేదు అని పడుకున్న అమ్మ లేచి మేడ దిగి స్నానాల గదిలోకి వెళ్ళి గూటిలో ఉన్న నిప్పు పెట్టె తీసుకొని రాత్రి 2:30 గంటలకు సరివితుక్కు ముట్టించి చూస్తూ ఉంటుంది. మనసులో ఉండటం చేత కొంచెం ఆలస్యంగా అంటుకొని మండుతాయి. ఆ మండే సమయంలో పచ్చి కొమ్మ పడుతుంది. చిటపట మంట తగ్గి పొగ వస్తూ మంట తగ్గింది, కానీ నిప్పు ఉన్నది. అగ్ని వేరు, అగ్నితత్వము వేరు. కనపడే అగ్ని లేనంత మాత్రాన అగ్నితత్వం లేనట్టు కాదు.
తత్ తత్వత తత్వంలో అన్ని తత్వములు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే వీటిని చూస్తూ ఉంటే అసలు తత్వము గనక తత్వంలో నుంచి పంచబడ్డాయి కనుక. తత్వము అంటే తాతమ్మ పాడే పరతత్వం అనే పాట. ఆ పరతత్వమే ఈ తత్వం, ఈ తత్వమే ఆ పరతత్వం. చివరకు ఆ పరతత్వం అని అమ్మ ఆలోచిస్తూ ఉండగా ఇందాక అంటించిన సరివి తుక్కులో పచ్చి పుల్ల మిగులుతుంది కాలకుండా. ఆ పుల్లను తీసి అమ్మ దగ్గర పెట్టుకొని తెల్లవారిన తర్వాత ముఖము కడుక్కొని ఆ పుల్లను నీళ్లపై కింద మండుతూ ఉండగా నీళ్లలో తడిపినప్పుడు పై చర్మం తడిసినది కానీ లోగర్భము తడవలేదు. గర్భం అంటే లోపలి భాగము, గర్భం అంటే పొట్ట అనే కాదు, గర్భితంగా అని అంటారు. గర్భితం అంటే అంతర్ముఖమేనా? అంతే. పుల్లను తడిపి ఇట్లా ఆలోచిస్తూ పొయ్యిలో వేస్తుంది. ఆ మంటలో జలతత్వ శక్తి తక్కువై వెంటనే మండిపోయాను. నిప్పు నీళ్లు చల్లితే కానీ చల్లారదా అనుకొని అమ్మ ఒకరోజు పొయ్యి చల్లార్చకుండా ఉంటే ఏమవుతుందో చూద్దాం, ఇంట్లో వాళ్ళు ఊరుకోరుగా. తెల్లవారిపోతుంది. తెల్లవారుజాము 4:30 గంటలకు పొయ్యి వెలిగించారు. నేను రేపు రాత్రికి పొయ్యి రాజేసుకొని నిప్పు ఆర్పకుండా ఉంటే ఏమవుతుందో చూద్దాం. అయినా రేపు రాజేయటం ఎందుకు? కట్టె అయిపోతే మంట అదే చల్లారిపోతుంది. కట్టె పెట్టకుండా ఉంటే బొగ్గులు కాలి నుసి అయిపోతాయి. ఆ నుసి కొంచెంసేపు గాలి కొడితే ఎగిరిపోతుంది. ఎగిరినప్పుడు ఎగిరించే గాలిని పడి మట్టిలో కలిసిపోతుంది. పొయ్యిలో ఉన్నప్పుడు నుసి రూపము వేరు, గాలిలో పైకి ఎగిరినప్పుడు తుంపురులుగా ఉన్న రూపము వేరు, కింద పడ్డప్పుడు ఉన్న రూపము వేరు. పొయ్యిలో నుంచి లేవగొట్టి కొంత దూరం పంపిన గాలికి రూపం కనపడదే? గాలికి రూపం లేదా? నాకు గాలి కనపడకుండా ఉండి అన్ని పనులు చేయిస్తుంది. గాలికి రూపం స్పర్శ అంటే మనస్సుకు తట్టేది. మనస్సు గాలి ఒక రూపమేమో. మనస్సు ఎట్లా ఉంటుందంటే చెప్పలేము, గాలి ఎట్లా ఉంటుందంటే చెప్పలేము. గాలికి శబ్దమన్నా ఆధారం ఉంది, కదలికన్నా కనపడుతుంది. ఆకృతుల కదలికను బట్టి గాలిని గుర్తించవచ్చు. మనస్సును వీటన్నిటినీ గుర్తించే గుర్తుతో గుర్తించవచ్చును. మనస్సుకు రూపం ఉన్నది. ఎప్పుడు దేన్ని చూచి గుర్తిస్తుంటే దాని రూపం అన్ని రూపంలో కలది గనక దానికి ఒక రూపం అంటూ లేదు అంటున్నారు అని అమ్మకు తోచింది. ఉదయం 5:30 గంటలకు. 6 సంవత్సరంలో 2 మాసములు అమ్మ వయస్సు. అమ్మ మేడ మీదకు వెళ్ళి కూర్చొని మేడకు పక్కగా ఉన్న ఐలూరు కాంతమ్మ గారి దొడ్లో గేదెను పాలు పిండుతూ ఉంటారు. చెంబులో నీళ్లు పారబోసి పాలలో నీళ్లు కలపకుండా పిండుతున్నారనుకొని నీళ్లలో పాలుండవా, పాలల్లో నీళ్లు లేవా అని ఆలోచించి తీస్తున్న పాలనే చూస్తూ పాలు తెల్లగా ఉన్నాయి. చెంబులో పడగానే పాల ద్వారా ధని వస్తుంది. అది అమ్మ అని వినపడుతుంది. పాలు నన్ను పిలుస్తున్నాయేమో అని చెవులు కళ్ళు పాల వంకని తిరిగి మనస్సు అమ్మ అనే శబ్దాన్ని ఆలోచిస్తున్నది. పాలకు అమ్మ ఎవరు? పాలు తీసేయచ్చు. చన్నుకు అమ్మ ఎవరు? పొదుగుకు అమ్మ పొట్టకు అమ్మ చర్మము, కండరాలు, నరములు, కోశములు ఒకదానికొకటి ఆధారమై అన్నీ కలిపి గేదై అన్నింటి రసం పాలుగా వచ్చి అన్నీ అమ్మ అని పిలిచేది అమ్మ, పలికేది అమ్మ, ఉన్నది అమ్మ. అంతా అమ్మమయం, అమ్మమయి అయింది. అంతా మమ అను. ఇంతకు పాలల్లో నీళ్లు ఉంటాయేమో. రక్తంలో నుంచి తీసిన పాలుగా ఉంచితే నీళ్లు ఉండవేమో. పాలు ఉంటే గన్నేరు చెట్టుకు పాలు ఉన్నాయి, కొన్ని జంతువులకు పాలు ఉన్నాయి, కొన్ని చెట్లలోనూ పాలు ఉన్నాయి. ఈ పాలన్నీ తీసి కాచి చూస్తే ప్రతి పాలల్లోనూ నీళ్లు ఉండేది ఉండంది తెలుస్తుంది అని. పాలు అనే పేరు గల పాలు అన్నిటికీ ఒకే గుణమా? పాలు అంటే భాగమని కాదు, వాటి శరీరంలో నుంచి వచ్చిన పాలు ఇంకో అర్థం కూడా ఉంది. పాలు అంటే శరీరంలో ఒక భాగమేగా. ఈ పాలన్నీ నా పాలపడ్డాయి. అయినా చూద్దామని మెడదిగి ఐలూరు కాంతమ్మ గారింటికి వెళ్ళి వాళ్ళ మనవడు కృష్ణమూర్తిని చూచి స్నేహితుడైన కృష్ణమూర్తిని పిలిచి, ఎప్పుడైనా నేరేడు చెట్ల కింద నేరేడు పండ్ల పరిచయం, మీ ఇంట్లో నాకు కాసిన పాలు ఇస్తారా? కృష్ణమూర్తి, ఎన్ని కావాలి? గిద్దెడు చాలు. నీళ్లు కలపని చిక్కని పాలు కావాలి. మా నాయనమ్మ లేనప్పుడు మా అమ్మని అడగాలి. మా అమ్మ పోస్తే తీసుకొస్తాను, లేకపోతే చెప్పకుండా గ్లాసు పోసుకొస్తాలే, నీవు పో. చెప్పకుండా వద్దులే. మీ అమ్మతో, అమ్మ ఈ అమ్మాయికి కాసిని మన పాలు కావాలట అని చెప్పు, నేను వచ్చి నిల్చుంటాను. పోస్తే పోస్తారు, లేకపోతే ఇంకో చోటకు పోతాను. ఇట్లా ఎంతమంది పాలు నా పాలపడాలో. కృష్ణమూర్తి అమ్మని తీసుకుని వెళ్ళి దొడ్డి గడపలో నుంచోబెట్టి, అమ్మ ఈ అమ్మాయి అంటాడు. వరలక్ష్మమ్మ గారు ఇంట్లో పొయ్యి రాజేసుకుంటున్నా. ఎవర్రా అమ్మాయి? కృష్ణమూర్తి, ఎవరో రోజు నేరేడు చెట్టు కింద కలుసుకుంటుంది, ఈ పక్క మేడవారి అమ్మాయి. వరలక్ష్మమ్మ గారు విసనకర్ర పట్టుకొని బయటకు వచ్చి, నువ్వా అమ్మా? ఎవరో అనుకున్నా, తల్లి లేని చిట్టి తల్లి, పాపం రా అమ్మ రా. ఏంటి, ఏం కావాలమ్మా? అమ్మ మాట్లాడక తల ఉంచుకొని కాలి బొటనవేలు నేల రాస్తూ చేతులు వెనక పెట్టుకొని నేల చూస్తూ పాదములు ముందుకు పెట్టి గోడను ఆనుకొని నుంచుంటుంది. వరలక్ష్మమ్మ గారు దగ్గరకు వచ్చి గడ్డం పుచ్చుకొని, చెప్పమ్మా చెప్పు, నీకేం కావాలో చెప్పు.
అమ్మ ఒక పావుగంట ఊరుకొని మీ పాలే నాకు కాసిని పోస్తారు. వరలక్ష్మమ్మ మా పాలంటే అమ్మ అదే మీ ఇంట్లో ఉన్న పాలు, మా ఇంట్లో ఆవు పాలు లేవమ్మా. అమ్మ ఆవు మా అనుకొని ఆవు పాలు కాదమ్మా, గేదె పాలే మీకున్న పాలు. వరలక్ష్మమ్మ కాచి ఇవ్వమంటావా? కాయవద్దమ్మా, పచ్చిపాలు కావాలి. వరలక్ష్మమ్మ గ్లాసులో కాసిన పాలు ఇస్తుంది. ఉదయం 9:30 గంటలు. అమ్మ పాలు తెచ్చి మేడ మీద కిటికీలో పెట్టుకొని తాతగారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అందరూ నిద్రపోయేటప్పుడు పాల పని చూద్దాంలే, భోజనాలు వేడైందని మేడ దిగి వంట ఇంట్లోకి పోయి, వంట అయిందా రాఘవమ్మ గారు? రాఘవమ్మ అయిందమ్మా, తాతగారికి పెట్టబోతున్నాను. మొన్న నన్నంగా తిన్నావు, నీవు కూడా రామ్మ, అన్నం పెడతాను. తాతగారికి, చిదంబరరావు గారికి, సీతాపతి గారికి, బాపట్ల వెంకట్రావు గారికి భోజనాలు పెట్టింది. అమ్మ కూడా మడిగుడ్డ కట్టుకొని పెద్ద బాదమాకు పట్టుకొని, మడిగుడ్డ అంటే తడిపిన తడిగుడ్డ, మడితో ఆరేసిన గుడ్డ లేదు కనుక తాతగారి పక్కన కూర్చొని, తాతగారు మడి కట్టుకున్నారా అంటుంది. తాతగారు అని, నీవు తడిగుడ్డ కట్టుకున్నావా అమ్మ? పోనీ నా దగ్గర వద్దులే, పోయి మైల పొడి గుడ్డ కట్టుకొని తిను, తడిగుడ్డ జబ్బు చేస్తుంది. రేపటి నుంచి నా గుడ్డలతో పాటు నీకు కూడా తడిపి ఆరేయించుతా. అమ్మ మడి అంటే తడిపి ఆరవేయటమేగా, మీరు అని ఆ మైలగుడ్డ కూడా తడిపి ఆరేసిందేగా. తాతగారు అరవకుండా అన్నం తిను, మాట్లాడొద్దు. అమ్మ ఆ రోజు మొదలు చేసుకొని ఎంతో అవసరమైతే తప్ప ఇంట్లో మాట్లాడటం మానేసింది. దాదాపు 1947వ సంవత్సరం వరకు తడిగుడ్డ విడిచి భోజనం చేసి మేడ మీదకు వెళ్ళి కూర్చుంటుంది. సమయం 10:30. తాతగారు కోర్టుకు వెళతారు. అమ్మ నాన్నగారు నిద్రపోతారు. అమ్మ మళ్ళా మేడ మీద కిటికీలో కూర్చొని దొడ్లో గోడకు కొట్టిన పిడకలను చూస్తూ ఎండలో పిడకల మీద ఉన్న వరి పొట్టు బంగారంలా మెరవటం చూస్తుంది. ఇంకా పక్కకు చూడగా ఉత్తి పొట్టు పోసి పేడలో పిసికి ఉండలు చేసి నెట్టుతూ ఉంటారు పక్కకు. అమ్మ తొందరగా మేడ దిగి వచ్చి చేస్తున్న పేడ ముద్దను చూచి, విడి పొట్టును పేడను చూచి, పొట్టు పేడలో కలవగానే దాని స్వరూపం మారిపోయింది. పేడలో పడితే పొట్టుకు మారింది కానీ పేడకు మారలేదు. అమ్మ పేడలో పోసిన పొట్టు కడిగితే మొదటి రకంగా వస్తుందేమోనని బొక్కెనలో నీళ్లు పోసి పేడ ముద్ద నీళ్లలో వేసి చాలా వంపులు కడిగి మొదటి రూపం వచ్చునేమోనని కడుగగా ఎంత కడిగినా మొదటి రూపం రాలేదు. పేడ పోయిందే కానీ పచ్చరంగు రాలేదు. ఎండితే వస్తుందేమోనని కడగగా ఎంత కడిగినా మొదటి రూపం రాలేదు. పేడ పోయిందే కానీ పచ్చరంగు రాలేదు. ఎండితే వస్తుందేమోనని ఎండగడితే మొదటి రకం రాలేదు. మొదటి ఒక రకం, తడిసినప్పుడు ఒక రకం, ఎండబెట్టినప్పుడు ఒక రకం, దేని రకం దానిదే. అమ్మ ఎండిపోయిన పిడక తెచ్చి విరిచి అందులో ఉన్న పొట్టు తీయగా తుంపురులుగా విరిగినవిగా అయిపోతున్నాయి. ఆ పిడకను ఇంకా 4 పిడకలను తెచ్చి అన్నీ బాదం చెట్టు కింద పెట్టి గిన్నె పాలు అన్నీ చేర్చి అక్కడ పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఏం చేస్తున్నారని చూడగా అందరూ నిద్రపోతూ ఉంటారు. వంట మనిషి ఇంటికి వెళ్తుంది. అమ్మ పొయ్యి రాజేసి దాలి వేసి కాసిన పాలు పొయ్యి మీద పెట్టి ఇంకొక కుంపటి మీద కాసిన బియ్యము, కడిగిపెట్టిన కాసిన పాలని నీళ్ళల్లో ఉన్నదా లేదా అని ఒక చెక్క నిమ్మకాయ రసం పిండగా పాలు గడ్డగట్టి అడుగున నీరు తేరుతాయి. ఒకదాని పదార్థంలో మరొక పదార్థం చేత విడదీయవచ్చు. వేరువేరుగా ఉన్న పదార్థంలో మరొక పదార్థం చేత కలపనవచ్చు. పాలలో నీరు ఉన్నని తెలియలేదు కదా. ఇట్లా ఏ పదార్థంలో ఏమేమి ఉన్నాయో పదార్థం చేత పదార్థంను గుర్తించవచ్చు. విడదీయకుండా మిళితమై ఉండుట చేతనే పదార్థముల మార్పును చూసి ఏదో మార్పు వచ్చిందని, మార్పు సహజమని గుర్తించక ఆ మార్పునే రూపాంతరమని గాక దాన్ని కొందరు రూపనాశనం అంటారు. రూపనాశనం లేదు, రూపాంతరమే. రూపం మారినప్పుడు మరొక రూపం ఉంది. ఇంకా చూద్దాం, ప్రతి వస్తువును విమర్శించి చూద్దామనుకొని పొయ్యి మీద ఉన్న పాలవంక చూచి పాలు పొయ్యి మీద పెట్టినప్పటికంటే సన్నగా మీగడ కడుతూ ఉన్నాయి. అందులో నుంచి సన్నని పొగ పైకి వస్తున్నది. పాలవంకని చూస్తూ అమ్మ జరుగుతున్న మార్పును గమనిస్తూ ప్రతిదానికి జీవితం ఉన్నది. నిప్పుకు, నీరుకు, అగ్నికి, వాయువునకు ఒక్కొక్క తత్వంలో 5 తత్వములు మిళితమై ఉన్నవి. ఇవే 5-25 కానీ ఈ 25 కూడా ఒక భూతమే మారినట్లు పంచబడ్డవి కనుక పంచభూతాలైనవి. ఒక రకంగా దూరం పోకుండా పరిమితిగా ఆలోచిస్తే ఒక భూతములో ఉన్న గుణం మరొక భూతంలో మారినట్లుగా ఉన్నది. వీటిని బట్టి చూస్తే ఈ 4 రోజుల నుంచి అన్నింట్లో అన్నీ ఉన్నట్లే కనపడుతున్నాయి. పొయ్యి మీద పాలు పొంగుకు వస్తాయి. గిన్నె అడుగున పాలు లేకుండా మొత్తం పైకి వస్తాయి. వస్తువును బట్టి అట్లా జరుగుతుంది. పొయ్యి మీద పెట్టిన ప్రతి వస్తువు అట్లా జరగదుగా. వాటి పరిస్థితిని బట్టి ఒకటి మాడిపోతుంది, ఒకటి పక్వం అవుతుంది. అంటే పొయ్యి మీద పెట్టిన గిన్నె మాడింది, లోపల పోసిన బియ్యం, నీరు రెండింటినీ కలిపి పొయ్యి మీద పెట్టి నీరు బియ్యంలో మిళితమైపోయి అన్నంగానే తయారై నీరు బియ్యం అనేది పోయి అన్నం అనే ఒక పదార్థంగా తయారైనది.
రెండవ పొయ్యి మీద ఉన్న పాలు చూచి పైకి పొంగిన పాలు అడుగుకు పోయి పొర్లుతూ ఉంటాయి. అమ్మ పాలల్లో చేయి పెట్టి చూచి ఈ పాలలో సెగబెట్టిన కొద్దీ ఇంకా వేడెక్కుతాయని సెగ తగ్గకుండా నాలుగు పిడకలు వేస్తూ సాయంకాలం 4 గంటల వరకు కాచి మళ్ళీ మూత తీసి చేయి పెట్టి చూడగా పాలు ఇంకిపై అంతా మీగడి. వేడి పొద్దున ఎంతో ఇప్పుడు అంతే. సెగ ఎక్కువైనందువల్ల వేడి పెరగదు. దానికి ఎంతవరకు వేడి కావాలో పాలల్లో ఎంత అగ్నితత్వం ఉన్నదో అంత ఎక్కుతుంది, పైన పెరగదు. ఏదైనా అంతే. ప్రతి పదార్థానికి జీవం ఉన్నది. ప్రతి తత్వము జీవత్వమే. తత్వమే జీవత్వం. తత్వం అంటే శరీరం అని కాదు. తత్వం అంటే మనస్సని కాదు. పదార్థం అంటే తత్వమే. మిరపకాయకు ఆకృతి శరీరం, దానిలో ఉండే గుణం జీవం. మిరపకాయ కాయడానికి చెట్టు జీవం అని దొడ్లో ఉన్న మిరప చెట్టు దగ్గరకు వెళ్ళి పచ్చిమిరపకాయలు కోసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి చింతపండు ఎండుమిరపకాయలు తెచ్చి ఉప్పు కోసం ఇంట్లోకి పోగా తాతగారు చీరాల నుంచి వస్తారు. కూతురు గారింటికి వెళ్ళి అన్నపూర్ణమ్మ గారు వస్తారు. వంట మనిషి వస్తుంది. అమ్మ ఉప్పు తీసుకొని దొడ్లోకి వస్తుండగా ఏమిటి అల్లరి అని కసురుతుంది. ఉప్పు తీసుకుని దొడ్లోకి రాగానే వంట మనిషిని ఆధారం చూచుకొని అదివరకు మెదలకుండా ఊరుకున్న పని మనిషి కూడా అమ్మ మీద అరుస్తుంది. గిన్నెలు తోమి ఇక్కడ పెట్టి పో, ఎందుకు ఇట్లా మార్చావు, ఎవరు తోముతారు, మెల్లిగా ఎవరు తోముతారు, నీ తాత అని నల్లి అంటుంది. అమ్మ, నా తాత కోర్టుకు వెళ్ళాడు, వచ్చినాక చెప్తాలే అమ్మ, నల్లి అంటుతామన్నది నిన్ను. నల్లి ఏమిటి అమ్మాయి గారు అంటున్నారు. అమ్మ, నువ్వు అన్నది అంటున్నా మెల్లిగా అంటూ ఆ ఉప్పు మిరపకాయలు ఇక్కడ పారబోసి ఎవరూ లేనప్పుడు రేపు మధ్యాహ్నం చూసుకుందాంలే అని ఆ వండిన పదార్థము పాలు మిగడ దొడ్లో ఈనిన పందిని పిలిచి పెట్టింది. ఆ పందికి లోగడ అన్నము వేసే అలవాటు ఉన్నది. మెల్లిగా ఆ పందిని అలవాటు చేసుకొని ఆ పంది దగ్గర పాలు తీయవలని దాన్ని అలవాటు చేసుకున్నది. అట్లుంచిన దొడ్లో వేసుకొని అంట్లను దొడ్లో వేసుకొని అమ్మ తోముట ప్రారంభించినది. ఇంతలో తాతగారు వచ్చి గులాబీ మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూద్దామని దొడ్లోకి వచ్చి, ఇదేమిటమ్మా సూరమ్మ తల్లి, నువ్వు తోముతున్నావు ఎందుకమ్మా అంట్లు అని అనగానే అమ్మ గుర్తుకు వచ్చి నవ్వుకున్నట్టు అంట్లు ఇసుకలో కప్పిపెట్టి నీళ్లు చల్లి ఇంట్లోకి వెళ్ళి గడియారం వంక చూడగా సాయంకాలం 6 గంటలు అవుతుంది. శిక్షణ కూడా రక్షణే. అమ్మ మామూలుగా మర్రి చెట్టు కిందకు వెళ్తుంది. మర్రి చెట్టు కింద పోలీసులు కనపడరు. అమ్మ పోలీసులు రాలేదనుకుని రైలు పట్టాలు దాటి అద్దంకి వారి తోటలోకి పోవచుండగా తూర్పు దిక్కు నుండి వారు కూడా వచ్చి అమ్మను కలుసుకొని ముగ్గురు కలిసి తోటలోకి వెళ్తారు. మస్తాన్ సాహెబ్పై కండువా తీసి కిందపరిచి అమ్మను కూర్చోబెట్టి మహమ్మదీయ ఆచారంతో నమస్కారం చేసింది. అంకదాస్ సాష్టాంగ నమస్కారం చేయించు వస్తూ అమ్మకు పీచు మిఠాయి పంచదార బూందీ తీసుకువస్తారు. అమ్మ చేతిలో పెట్టగానే అమ్మ పొట్లాలిప్పి కాసేపు ముగ్గురు నిశ్శబ్దంగా కూర్చుంటారు మౌనంగా. అరగంట అయిన తర్వాత పొట్లాల వంక చూస్తే పదార్థములు అయిపోయి ఉంటాయి. 5 నిమిషంలో వారిద్దరూ కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కళ్ళు తెరిచి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా నీవెవరమ్మా, తినేటప్పుడు నీవుగా లేవే, తీసుకున్నది కనపడలేదు, నీవుగా లేవు, ముసలి అమ్మలాగా కనపడ్డావెందుకు అని వణుకుతూ భయంతో ఇద్దరు పాదాల మీద పడి పెద్దగా అరుస్తూ, చెప్పమ్మా చెప్పు తల్లి, ఓ తల్లి. మస్తాన్ భయము వస్తున్నది, ఆనందము వస్తుంది, ఏడుపు వస్తున్నది. అంకదాసుకి మాకు అడగటం చేత కాదు, నిన్ను తెలుసుకోలేము. అమ్మ, నాకేం తెలియదు నాన్న, మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరో ముసలమ్మ వచ్చి తిన్నదేమో, నిజంగానే చూచాము, నీవుగా లేవుగా ఎవరుగానో ఉన్నది, అట్లా కనపడ్డావని అనలేదు. ఆమె వచ్చి కూర్చోటము చూడలేదు, తిన్నది మాత్రము నీవు కాదు. అంకదాసు మస్తాన్ని ఉద్దేశించి, కాదులేవోయ్ అమ్మ, అట్లా కనపడ్డదని మాత్రం నమ్మకం ఏమిటి, వచ్చి కూర్చోవటము చూడలేదు, అమ్మ లేచిపోవటం చూడలేదు, తిన్నది మాత్రము ముసలమ్మే. అంకదాసు అమ్మకు ఆ శక్తి లేకపోతే 5 ఏళ్ల పిల్ల చుట్టూ మనమెందుకు తిరుగుతాము, లోగడ జరిగిన అనుభవాన్ని గుర్తు తెచ్చుకో, అమ్మ అన్నింటిలోనూ ఒప్పించి మెప్పించుకున్నది. మస్తాన్ అమ్మ మీద ఉన్న విశ్వాసం దొడ్డది. నేను ఇంతవరకు ఎవరికీ దండం పెట్టి ఎరగను. అమ్మను చూడకముందు నేను చాలా తప్పులు చేసేవాడిని. అమ్మ తప్ప మరేమీ గుర్తుకు రావటం లేదు. ఇల్లు వదిలిపెట్టి పోదాము అనిపిస్తున్నది. భార్య పిల్లలు విసుగొస్తున్నది. ఉద్యోగం వద్దనిపిస్తున్నది. అమ్మను చూస్తూ ఉంటే చాలు. అమ్మ మనం ఇంటి వద్ద ఉన్నప్పుడు కూడా ఇట్లాగే కనబడితే హాయిగా ఉంటుంది. అట్లా ఏమి చేస్తే కనబడుతుందో. అంకదాసు, మనం అనేది పోయి అంతా అమ్మ అయితే కనబడుతుంది. మస్తాన్, అంతా అమ్మ అయితే అమ్మను చూడటం ఎందుకు, అంతా అమ్మ అయితే ఆనందం ఏమున్నది, అమ్మ అమ్మగా ఉండి మనం పిల్లల్లాగా ఉన్నప్పుడే ఆనందం. ఇదే పెద్దలు చెప్పే జీవన్ముక్తి లక్షణము, ఇదే భక్తి అని. అమ్మ ఏమీ మాట్లాడకుండా దూరంగా కూర్చొని ఉంటుంది. పొద్దుగుంకింది.
మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాంలే అని అమ్మతో వెళ్ళి అమ్మను ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్తూ రేపు మళ్ళీ అమ్మ దర్శనం అయినప్పుడు ఇంకా తెలుసుకుందాం. ముగ్గురు కలిసి వెళ్తుండగా దారిలో రైలు పట్టాల యువతలుగా 10 గజాల దూరంలో ఒక ముసలివాడు ఎదురుపడి యగాదిగా అమ్మ వంక చూచి అమ్మను తేరిపార చూస్తూ సాష్టాంగ నమస్కారం చేసి ప్రాణం వదులుతాడు. అంకదాసు మస్తాన్ అతను ఇంకా నమస్కారం చేస్తున్నాడు అనుకొని ఎంతసేపటికి లేవకపోతే మస్తాను లేవదీస్తాడు. తాత లేవక నోటి వెంట నురుగు పడుతుంది. ఒళ్ళంతా పచ్చబడి ఉంటుంది. మస్తాను ఇదివరకు ఎరుగుదువా అమ్మ? ఇదివరకు ఒకప్పుడు భిక్షాటనకు వస్తే భిక్షం పెట్టలేకపోయాను. ఆ రోజు నేను అతను బజారు కలిసి వెళ్ళినప్పుడు కొంత పరిచయం కలిగింది. మస్తాన్ ఆ పరిచయమే ఆనాటి ఈ ధన్యత్వము, ఈ దివ్య దర్శనము. మస్తాన్ అతన్ని తీసి అమ్మ ఆజ్ఞ తీసుకొని పారవేసి వద్దాము అంటాడు. అమ్మ నాయన ఇప్పుడు రాత్రి 7:30 గంటలు అయినది. తొందరగా పారేయగలదురా? మీరిద్దరూ వెళ్ళి కట్టెలు కొనుక్కొని రండి. నేను ఇంటికి వెళ్ళి కనపడి వస్తాను. రావటానికి ఇబ్బంది ఎవరైనా ఆటంకపరిస్తే రాలేను. రాలేకపోయినా మీరు ఏం చేయాలో అది చేసి వేయండి. అంకదాసు అమ్మ ఇతని శరీరం కూడా ముక్తి పొందింది. పూర్వం చరిత్రలో లేని విశేషాలు ఈ అవతారంలో కనపడాలమ్మా. కనపడుతూనే ఉన్నదనుకో. దుష్ట శిక్షణ లేని అవతారము అంటే అందరికీ రక్షణే. అమ్మ శిక్షణ కూడా రక్షణే నాయనా. నేను వెళ్ళి వస్తా. మస్తాను నీవు పోయి తొందరగా రా అమ్మా. అమ్మ పడుకున్న శవాన్ని ముద్దు పెట్టుకొని నాయనా నీవు పోయినా నిన్ను గుర్తించడానికి నీవు ధరించిన ఆకృతి ఉన్నది. ముద్దు పెట్టుకుంటూ అమ్మ ఇంటికి వెళ్తుంది. ఇంటి వద్ద చిదంబరరావు గారు తాతగారు వాళ్ళు భోంచేస్తూ ఉంటారు. అమ్మ వెళ్ళి దర్వాజా పట్టుకొని నుంచుంటుంది. తాతగారు అమ్మ ఎక్కడికి పోయావు? అన్నానికి రా అని రాఘవమ్మ గారు అమ్మకు అన్నం పెట్టండి. రాఘవమ్మ కంచం పెట్టుకుంటావా ఇస్తరి వేసుకుంటావా? అమ్మ 2 నిమిషాలు ఆలస్యం చేసి 2 బాదమాకులు కోసుకొని అన్నం పెట్టండి రాఘవమ్మ గారు. రాఘవమ్మ గారు ఆ పెడతా అమ్మ అని అన్నం పెట్టి పోతారు. తాతగారు వాళ్ళు భోంచేసి పోతారు. అమ్మ ఒక్కరూ కూర్చొని ఉంటారు. అమ్మ 2 మెతుకులు నోటిలో పెట్టుకొని ఆకులో ఉన్న అన్నం మామూలుగా పెట్టే పందికి పెట్టి అమ్మ తొందరగా దొడ్డివాకిల్ని పరిగెత్తుతుంది. అనసూయ తత్వం. శవము దగ్గర మస్తాను అంకదాసు ఇద్దరూ లేరు. అమ్మ వెళ్ళి శవంను తడుముతూ కూర్చుంటుంది. ఇంతలో మస్తాను అంకదాసు పుల్లలు తీసుకు వస్తారు. శవం కొంచెం కదిలినట్లు అవుతుంది. మస్తాను అమ్మ తాత కదిలినట్టున్నాడే. అమ్మ కదిలేది కదలదా నాయనా? మస్తాను ఏమిటమ్మా నిజం చెప్పు. పుల్లలు తెప్పించి మమ్మల్ని ఆడించి చంపి బ్రతికించావా అమ్మ? అమ్మ మాట్లాడలేదు. శవం వంకనే చూస్తున్నది. అంకదాసు చావటము కాదేమో, సమాధి స్థితి ఏమో. సమాధి అంటే నమాజా? అంకదాస్ అంటే బాహ్య స్మృతులు తప్పి అమ్మ పరమాత్మలో లగ్నం కావటము. మస్తాను పరమాత్మలో కాదు అమ్మలో లగ్నం చేసుకొని మళ్ళీ అతనితో పని ఉండి మళ్ళీ స్మృతి తెప్పించింది. అమ్మ విధానమే అదిగా. నచ్చాడు అంటే నచ్చాడంది. సచ్చాడు అంటే సచ్చాడంది. పారవేయాలంటే పారవేయమంది. గుంట అంటే గుంట అంది. కాదు కట్టెలంటే కట్టెలంది. అంకదాస్ విషయాన్ని మరుగుపెట్టి ప్రేమను చూపెట్టావమ్మా. నిన్ను గుర్తించేదెవరు? ఇదివరకు ఎవరికైనా ఇట్లా కనపడ్డానా అమ్మా? మస్తాను అతను ఏమీ తెలియనివాడు కదా, ముష్టికి వచ్చినవాడు కదా. సాధన అంటే ఏమిటి, అమ్మ అంటే ఏమిటో తెలియక తన ఉదరపోషణకు వచ్చిన వాడికి ఇంత మహాభాగ్యము. దీనికి ఈ పేరు తగునో తగదో, ఇంకా ఏమైనా పేరు పెట్టాలో వర్ణించడానికి చేత కావటము లేదు. మనస్సుకు తడుతున్నది, నోటికి రావటము లేదు. అంకదాస్ అమ్మ వంక చూస్తున్నావా మస్తాను? అమ్మ తేజస్సు రకరకాలుగా మారిపోతున్నది. వెనకటి వారు దశావతారే చూపించారంటారు. అమ్మ అమ్మ అని పెద్దగా అంటూ అమ్మ వంక చూచి మనుషుల రూపంతో శరీరధారిణివై అయిన రూపాలే కాకుండా కొండలు నదులు నిధులు కూడా ఈ అరగంటలో రకరకాలుగా కనపడుతున్నాయి. ఒళ్ళు పులకరిస్తున్నది. ఆనాడు కృష్ణుడు యశోదకు చూపించినది ఇదేనేమో. అది నిజమని ఒప్పుకోవాలంటే ఈనాటి అమ్మ ఆనాటి కృష్ణుడుగా పుట్టి ఉండాలి. ఈ అదృష్టం ప్రతి ఒక్కరికి కలగాలి అని పెద్ద కేకలెడతాడు. అమ్మ అమ్మ నీవెవరో చెప్పమ్మా, ఎరుక చేయమ్మా. ఎరుకైంది ఆ ఎరుకైంది ఎరుక చేశావు, ఎరుక చేశావు ఎరుకే నీవు. నేను బాల్యంలో లక్ష్మీ నరసింహ శతకం చదువుకునేవాడిని. ఇంతకంటే నాకేమీ దైవచింతన లేదు. నాకు భగవంతుడు, నేను భగవంతుడిని చూచానంటే, నేను భగవంతుడిని గుర్తుపట్టానంటే అమ్మ మన కొరకు ఏమీ చేయలేని వారికై భక్తి లేని వారికి ముక్తి లేదు అంటున్నారు. భక్తి లేని వారికి ముక్తి ఉన్నదని, భక్తి తానని, ముక్తి తానని రుజువు చేస్తున్నది. లేకపోతే నేను చాలా దుర్మార్గుడను. సరి అయిన వృత్తులు లేవు నాకు. ఇన్ని మాటలు, ఇంత స్తోత్రము, ఇటువంటి దర్శనము అన్నీ అమ్మ పాదముల పీతమతోటి నమస్కారం చేస్తూ లేవలేడు. ముసలివాడు బాగా పొర్లుతున్నాడు. మస్తాన్ సాహెబ్ కళ్ళు మూసుకొని అంకదాస్ అనేవి అన్నీ వింటూ, ఇవన్నీ తనకు కలిగితే ఇంతగా మాట్లాడలేడు. తనలో ఉన్న జీవం లేదు.
అమ్మలో ప్రవేశిస్తున్నట్టుగా భావించి తను లేని ఉన్నదంతా అమ్మే అనుకుంటాడు. అంకదాస్ అమ్మ పాదముల మీద నుంచి లేస్తాడు. మస్తాను అమ్మ మస్తాను వంక చూస్తుంది. మస్తాను అజ్ఞానులకు జ్ఞానం ఎట్లా కలుగుతుంది? మీకు కలిగినట్లుగా మాకు నీ దయ వల్ల కలిగిందమ్మా. అందరికీ ఒకరి దయ వల్లనే అజ్ఞానం జ్ఞానం ఒకరి దయ వల్లనే కలుగుతుంది. ఇంతలో ముసలి తాత కదిలి లేచి కూర్చుంటాడు. అంకదాసు, తాత నీకెవరైనా సంజీవి పోసారా? సంజీవి అమ్మయ్య, శివులకు సంజీవి. నాయన మంచినీళ్ళు తాగుతావా? తాత హీనస్వరంతో, ఇంకా ఏమీ వద్దమ్మా, నీవు ఇచ్చిన డబ్బు కూడా అవసరం లేదు. కొంత ఖర్చు అయింది. ఒక తప్పు చేశాను, అది కూడా ఆ తప్పుకే ఖర్చు అయింది. అమ్మ, ఏ తప్పు నాయనా? నీకు తెలియదా అమ్మా? ఆ తప్పు కోసమే ఇచ్చి వచ్చావుగా. అమ్మ, అప్పుడు నీకు తప్పు లేదు, నేనే ఇచ్చినప్పుడు. నేను ఇంకొకటి చెప్పుకుంటా అమ్మా. తాగి మాంసం తినాలని కొనుక్కున్నానమ్మా. చేసుకోవటం చేతగాక పారవేసుకున్నా అమ్మా. అమ్మ నాయనా, నా దగ్గరకు తెచ్చుకోలేకపోయినావా? నేను చేసి పెట్టేదాన్ని. పచ్చిది కూడా తినొచ్చు కదా, ఎందుకు పారవేసుకున్నావు? నాకు తెచ్చకపోతే నేను తినేదాన్ని అని అనగానే తాత ఉలిక్కిపడి అమ్మ చేతిలో ఉన్న మాంసపు ముక్కను చూచి అమ్మ పాదముల మీద పడబోయి ఆ ఇద్దరి మీద పడతాడు. తాతకు ఏదో మంచి దృశ్యం కనిపించినదని ఆ ఇద్దరు ఎవరి అనుభవం వారిదేరా. ఒకరికి ఇచ్చిన అనుభవం ఇంకొకరికి ఇవ్వదు, ఎదురుగుండా ఉన్నా కనిపించదు. రాత్రి 12 గంటలు పొద్దుపోయింది. అంకదాసు తాతతో, ఇందాక అమ్మ పాదాల మీద ఎందుకు అట్లా పడ్డావు? కారణం ఏమిటి? ఏమన్నా కనబడ్డదా? తాత, లేదు బాబు, తాచుపాము కరిచింది. బతకననుకొని స్టేషన్కు పోదామనుకుంటూ ఉండగా అమ్మ ఫలానా చోట ఉన్నట్లుగా శబ్దము వినబడుతున్నది. దీపము చూడకూడదు అన్నారు. దీపము లేకుండా అమ్మ దారి చూపించింది. సరాసరి అమ్మ దగ్గరకు వచ్చాను. ఏమీ తెలియలేదు. అమ్మ మన కన్నపడ్డప్పుడే, అయ్యా వినండి, ఈ డబ్బు నీ సొంతము వాడుకుంటావా అన్నది. ఇంకొక ముక్క కూడా అన్నది, పెద్దవాడివి, పాములు తేళ్ళు జాగ్రత్త, ఎన్నాళ్ళ నుంచి తిరగటం లేదు, ఏమిటి అమ్మాయి ఇట్లా అంటుంది అని అనుకున్నా. అప్పుడు డబ్బు దాహం తప్ప మరేమీ కనపడలేదు. ఆ రోజు నుంచి అమ్మ రోజుకొక రూపంతో కనపడుతూ మాటలు వినపడుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి ఏదో వచ్చి చచ్చిపోయినట్లుగా, అమ్మ మందు పోస్తే బతికినట్లుగా కల వచ్చినది. ధన్యుడు అని ఇద్దరూ అనుకున్నారు. మస్తాను, ఇది ఒక కలగానే ఉంది. ఈ చిన్నపిల్ల ఏమిటో, పెద్దగా ఉండటం ఏమిటో, మనకి అనుభవాలు ఏమిటో, ఇటువంటి నిర్భాగ్యులకు ఇటువంటి సౌభాగ్యము లభ్యపడ్డది. అమ్మ చెప్పినట్లుగా రెండూ ఇచ్చేది ఒకరే అనే మాట నిజం. మనం చేసేది కర్మ కొద్దీ అనేది లేదు. మన చేత చేయించిన కర్మ అమ్మ తీసేస్తుంది. లేకపోతే ఏ సుకర్మములు చేస్తే అమ్మ కన్నబడ్డది. చేసుకున్న భార్యన అగసాట్లు పాలు చేశాడు, తమ్ములను అన్యాయం చేశాడు, చెయ్యని దుర్వృత్తి లేదు అని మోకాటి మీద కూర్చొని అమ్మకు నమస్కారం చేస్తూ ఒక దండకం మాదిరిగా అమ్మకు తన జీవిత కథను వినిపిస్తాడు. ఇది అంతా నీకెంత చెప్పినా పాపం తీరదు అనిపిస్తుంది. మళ్ళీ నీవు కనబడ్డ తర్వాత పాపమే ఉన్నది అనిపిస్తుంది అని పెద్దగా అరుస్తూ వణుకుతూ అమ్మ పాదాల మీద పడిపోతాడు. అంకదాస్ లేచి పక్కన కూర్చొని అమ్మను చూచి, లీలావతి లీలావతి అంటాడు. నీ పేరు లీలావతి అమ్మ? అమ్మ, లేదు నాయనా, నా పేరు అనసూయ. అంకదాసు, అనసూయ అంటే సరి అయిన అర్థం చెప్పమ్మా. అనసూయను అంటే అసూయ లేనిది అంటారు, అంతేనా? ఇంకేమైనా అర్థం ఉందా? నీవు చెప్పమ్మా. అమ్మ, పదానికి అర్థం అదేనేమో కానీ నా ఉద్దేశం చెబుతాను నాయనా. నాకు చదువు రాదుగా అని అర్థం చెప్పేటప్పుడు అమ్మ ఆకారం తెల్ల చీర, తెల్ల రవిక, సొమ్ములేమీ లేకుండా, ముఖంన బొట్టు కూడా లేదు, తల విరబోసి బాసిపీట వేసుకొని కూర్చుంది. అమ్మ వయసు 20 సంవత్సరాలు ఉన్నట్లు కనిపించింది. అమ్మ ముగ్గురికి ఈ రూపంతో ఒకేసారి దర్శనం ఇచ్చింది. ఈ మార్పును పోలీసు ఉద్యోగం గురించి అడిగినప్పటి నుంచి ముగ్గురు అమ్మ ఏమి చెబుతుందో అని ముఖవంక చూస్తూ ఉంటారు. అమ్మ, నాయన, అనసూయ అంటే నా ఉద్దేశం రాగద్వేష అసూయలను పారద్రోలేదే అనసూయ. అదే అనసూయత్వం. ఈ అనసూయ తత్వం మస్తాను ఒకటికే అర్థమవుతుంది, తక్కిన ఇద్దరికి అర్థము కాదు. తాత తల ఊపుకుంటూ, ఇట్లా ఎప్పుడూ పాముగానే దర్శనమీయమ్మా, మరొకటి మారితే గుర్తించలేనేమో. ఇది విని వెంటనే అంకదాసు మాస్టర్ అందుకని, అదేమిటోయ్, అప్పుడు ఆ శక్తి ఇచ్చి ఆ దర్శనం ఇస్తుంది అని ఇద్దరు ఒకేసారి అంటారు. ఇప్పుడు అమ్మ చెప్పిందంటే ఇంతకుముందు తాతకు చెప్పింది ఏమిటి అంటే, అన్నీ అమ్మనే నా చెప్పింది, చూసేది చేసేది మస్తాను. అదే ఏదైనా అనుకోవచ్చు, అదే మనోవాక్కాయ కర్మలు అంటారు. అమ్మ దీని గురించి మొన్న స్థానాచార్యులు గారు ఈ 3 వివరణాలు చాలాసేపు చెప్పారట. అవి ఇంత వివరంగా ఎందుకుంటాయమ్మా? నీవు 3 చేసి ఒకటి చేసి ఆ ఒకటి నీవైన అమ్మవు నీ ఒక్కమ్మవే. నీవు చెబితేనే సరిపోతుంది. 1 3గా చెబుతావు, 3 1గా చెబుతావు, అది నీ సొమ్ము. అంకదా, సొమ్ము ఏమిటమ్మా? మళ్ళా సొమ్ము అమ్మ కాదు,
మస్తాన్ అవును, మాటల్లోకి వచ్చేటప్పటికి తొట్టుపాటు పడి వస్తూనే ఉంటుంది. అంకదాసు నిజమే నాయనా, తెల్లవార వచ్చింది, ఇంటికి వెళ్దాం. నేను రేపు మన్నవ వెళ్తాను. ఎప్పుడు వస్తానో, నేను ఎక్కడున్నా మీ అమ్మ మీకే ఉంది. లేద్దామా, తాతను చేయి పట్టుకోండి. అంకదాసు ఇంక కనపడవా అమ్మా అని ఏడుస్తాడు. ఏడుపెందుకు, ఎక్కడున్నా ఉన్నదిగా, ఎక్కడ ఉన్నా ఉన్నమ్మ వెళ్ళి వస్తానన్నదిగా. మస్తాను రూపం పరిమితి, శక్తి అనంతం. ఈ మాట అనగానే ఒక్కసారిగా అన్ని దిక్కుల అరుణోదయపు కాంతితో వెలిగిపోతుంది. ఈ దృశ్యం ముగ్గురుకు ఒకేసారి కనపడుతుంది. అంకదాసు ఇదే జీవన్ముక్తి అంటాడు. అంటే జీవంతో ముక్తి పొందటం. మస్తాను దీన్ని వివరణ అమ్మ చెబుతుందిలే. కాదు కాదు, వివరణ చెప్పేది కాదు, అనుభవించేది. ఈ అనుభవం ఎంతమంది శాస్త్రులు చెబితే తెలిసేది? మనం అనుభవించేదే నోటితో చెప్పలేకపోతున్నాము కదా. అమ్మ చెప్పేది అంతా అనుభవం, తనలో ఉద్భవించేది అనుభవం. మస్తాను అబ్బా, అర్థం చేసుకోవటం చాలా కష్టం. వెళ్ళి వద్దాం నాయనా, తెల్లవారు నేను ఊరికి వెళ్ళాలి. మళ్ళీ కలుసుకున్నప్పుడని ముగ్గురు లేచి నుంచుంటారు. తాత ఇంతకు నా గతేమిటి? అమ్మ వాళ్ళ గతే నీ గతి, అందరికీ సుగతే. మస్తాను జేబులో ఉన్న కాగితం కలం తీసుకొని అందరికీ సుగతే అని వ్రాసుకుంటాడు. అంకదాసు అమ్మ మాట విన్నారా, చూశారా? అమ్మను చూచారా? అమ్మ కనపట్ట దృశ్యం అందరినీ ఒడిలో వేసి దోపుకున్నట్లుగా కనబడ్డది. మస్తాన్ మాట వినపడ్డది కానీ దృశ్యం చూడలేదు. మామూలుగా ఇందాక ఉన్నట్టే ఉన్నది అని ఆశ్చర్యమే ఉన్నది. పడేసిలాగి ఒడిలో నేను వేసుకుంటుంది. ప్రపంచమంతా ఆ ఒడిలో వ్రాలాలి. తప్పదు తప్పదు. అమ్మా అమ్మ అంటూ తెల్లవారకుండా ఉంటే బాగుండును. అయినా ఇందాకనే తెల్లవార వచ్చిందనుకుంటే ఇంత పొద్దున్నదేమిటి? అంకదాసు మనకు ఎంతవరకు చెప్పదలుచుకుంటే అంతవరకు పొద్దు ఉంటూనే ఉంటుంది. అమ్మ లేచి 2 అడుగులు సాగి మామూలు చిన్న పరికిణీ చొక్కాతో మామూలు పిల్లగానే తాత చేయి పుచ్చుకొని, మీరు ముగ్గురు అటు దగ్గర త్రోవను తిరిగి ఇంటికి వెళ్ళండి, నేను ఇటు వెళ్తా అంటుంది అమ్మ. అంకదాసు ఎందుకమ్మా, మాతోనేరా, లేదా మేము నీతో వస్తాము. మన ఇంటి వాళ్ళు ఇంకా మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మూలలా. అంకదాసు అవును, ఈ 3 రోజులకే, ఈ కొద్ది రోజులకే ఇంత చరిత్ర జరిగేనే. భూమి మీదకు వచ్చి 6 సంవత్సరములాయే. ఎంతమందిని తరింపజేసిందో. మస్తాను పుట్టక ముందు లేదు, ఇది తెలిసింది అది తెలియంది. అమ్మ తెలియంది తెలియటానికే నాన్న అంటే ఈ రాక. వారి ముగ్గురు వారి త్రోవన వారు వెళతారు.